బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8977513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా సిపిఎం పార్టీలో సిఐటియు ఉపాధ్యక్షులుగా పనిచేసిన నాపై అనేక ఆరోపణలు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేశారని సోమయ్య మీడియా సమావేశంలో వాపోయారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న రవి, ఆవిడ భార్య శ్యామలపై ఉన్న అవినీతి అక్రమాలను బయటకు తీసి పార్టీకి తెలియజేస్తున్నానని, నా మీద కక్ష కట్టి కొంతమంది వర్గం 4 వ్యక్తులతో కూడి నా మీద దాడి చేస్తున్నారని, కనబడితే చంపేయాలని చూస్తున్నారని సోమయ్య మీడియాకు తెలియజేశారు. నాకు, నా భార్యకు, నా కుటుంబానికి వ్యక్తిగతమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుని నన్ను అవమానించడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్ విద్యా విభాగానికి లీడర్ గా కింది స్థాయి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొని జిల్లా స్థాయికి ఎదిగిన నన్ను ఇంత తీవ్రంగా అవమానించడం చాలా ఆవేదనగా ఉందని సోమయ్య తెలియజేశారు. 34 సంవత్సరాలుగా నేను ఏలూరు జిల్లాలో పార్టీ హోల్ టైమర్ గా పనిచేస్తున్నాను. నేను 1978 నుండి పార్టీ అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘం దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాను. మరి నేను ఎక్కడో నల్గొండ జిల్లాలో పుట్టి లా చదవడం కోసం ఏలూరు వచ్చి 87లో లా పూర్తయ్యాక నేను ఇక్కడ పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నాను. నాకు 87లో ఎంఆర్ఓ ఉద్యోగం వచ్చింది, వదిలేశాను. 88లో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది, వదిలేశాను. 91లో ఏలూరు లా కాలేజ్ టాపర్గా పాస్ అయ్యాను, ప్రాక్టీస్ వదిలేశాను. పార్టీ కోసం పనిచేస్తున్నాను. 3 సార్లు హత్యాయత్నానికి గురయ్యాను, కత్తిపోట్లకు గురయ్యాను. అలాంటి నన్ను ఈరోజు పార్టీ అవమానించి దుర్మార్గంగా నిందలు వేసి పంపించింది. అందుకని నేను బాధతో ఈ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్న 26వ తేదీన పార్టీ ఆఫీసులో నా హత్యకు ప్రయత్నం జరిగింది. కుట్ర చేశాడు జిల్లా కార్యదర్శి ఏ రవి, అతని అనుచరులు. నన్ను ఆఫీస్కి వస్తే మరి ఆ రోజు 26వ తేదీన వెంటబడి తరిమారు. దొరకలేదు, నా కొడుకు వేసేసేవాళ్ళం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి అది అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తే, ఆయన భార్య ఆయన అనుచరుల అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే మర్డర్ చేస్తారా, చంపుతారా? ఇదేనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల సిద్ధాంతం అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ యొక్క రవి ఎంత కుట్రదారుడో, అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడో, మరి ఇవన్నీ కూడా నేను దాదాపు 2 సంవత్సరాలుగా పార్టీలో అంతర్గత పోరాటం చేస్తున్నాను. కానీ ఈరోజు నన్ను మరి దుర్బుద్ధితోటి నా మీద నిందలు వేస్తూ ప్రకటన చేసిన పరిస్థితుల్లో ద్వారా నేను మీడియాగా ముందుకు రావాల్సి వచ్చింది. ఇతని గురించి 1-2 చిన్న ఉదాహరణలు చెప్తాను. నేను మొత్తం అన్నమంతా తీసుకు చూడక్కర్లేదు. మనం 1-2 మెతుకులు మనం పట్టుకొని చూస్తే తెలుస్తుందని చెప్పేసి చెప్తారు. మరి ఈ యొక్క రవి అనే అతను గుట్టాయిగూడెంలో ఏలూరుకు రాకముందు అక్కడ అద్దెకున్నాడు. ఒక పార్టీ కామెడీ ఇంట్లో అద్దెకుండి అతను అద్దె పెట్టాడు. 30 నెలలు అద్దెకుండి ఇల్లు ఖాళీ చేయట్లేదు, అద్దె ఇవ్వట్లేదు. ఆ పార్టీ కామ్రేడు జిల్లా కార్యదర్శి బాబురావు గారి దృష్టికి తీసుకెళ్తే
బాబురావు గారు 70,000 ఇవ్వగా అని చెప్పి సెటిల్ చేస్తే 20,000 ఇచ్చి 50,000 అద్దె కొట్టొచ్చాడు. మరి ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయ్యండు, కామ్రేడ్ ఇంట్లో అద్దెకుండి 50,000 అద్దె కొట్టొచ్చాడు. కావాలంటే అక్కడ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అందులో ఏలూరు నగరంలోని గవనవరం గణపతి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా సిరికి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈ రోజు ఉదయం ఆలయంలో గణపతి పూజల అనంతరం సిరికి శ్రీనివాస్ దంపతులు హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య హోమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా సిరికి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. ओम आदित्याय सोमाय मंगलाय गणपति आलयम आदर्श नगर रोड नंबर 2 పట్టాశ్రం రోడ్ మన హోమం నిర్వహిస్తున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. అలాగే ఏలూరు ఆదర్శ నగర్ ప్రజలు ప్లస్ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో అష్టాదశాలతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హోమం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నాము. మా గురువు గారు ఈ విశిష్టత గురించి చెప్తారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ నమో నమః. ఈ వినాయక చవితి సందర్భంగా శ్రీ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో దొండపాడులో వేయించేసినటువంటి శ్రీనివాస్ గారి నిర్మించినటువంటి ఈ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈరోజు చాలా విశేషమైనటువంటి అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం. అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం అనేది శివుడికి అభిషేకం విశేషం, విష్ణుమూర్తికి అలంకరణ విశేషం. ఎలాగో ఈ యొక్క గణపతికి 8 రకాలైనటువంటి ద్రవ్యాలతో మనం హోమం చేయటం చేత ప్రజలందరికీ, పాల్గొన్న అందరికీ, దేశానికి అన్నిటికీ కూడా అష్టలక్ష్మి అనుగ్రహం కలగటానికి, అందరూ వారి యొక్క శుభకామలు, వారి యొక్క మంచి పనులన్నింటిలోనూ కూడా విశేషంగా అభివృద్ధి చెందటానికి, వారికి ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోవటానికి ఈ హోమాన్ని ప్రధానంగా శ్రీనివాస్ గారి దంపతులు లోక కళ్యాణార్థం ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఆ స్వామివారు కూడా లక్ష్మీ గణపతి చాలా అద్భుతంగా విరాజమానంగా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా వచ్చే దర్శనం చేసుకోండి. ఈ పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ, ఈ మీడియా ద్వారా కూడా చూసినటువంటి వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని ప్రధానంగా ఈ యొక్క వ్రతాన్ని, ఈ యొక్క హోమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అందరికీ సకల శుభాలు కలగాలి. జయ గురు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏలూరు శనివారంపేట గౌరవరం శ్రీ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయం గౌరవరం ఏలూరు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు యాగం జరుగుతున్నది. ఈ యాగంలో అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మంది భక్తులందరూ వచ్చి అన్నదాన తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జై గణేష్ మహారాజ్కి జై. ఏలూరు నగరంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల తమ్మిలేరుకు వరద నీరు ఉధృతి ఎక్కువగా ఉంది. ఏలూరు మీదుగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏలూరు నడిబడిన ఉన్న పడమర లాకుల వద్ద గేట్లు మాత్రం తెరుచుకోవడం లేదు. మొత్తం 3 గేట్లు మొరాయించడంతో మిగిలిన 9 గేట్లను ఎత్తిన ప్రవాహ ఉధృతి తగ్గలేదు. తప్పని పరిస్థితుల్లో క్రేన్ తీసుకొచ్చి క్రేన్ సహాయంతో తుప్పుపట్టి విగుసుకుపోయిన ఉన్న లాక్లను పైకెత్తారు. ఒక గేటును శ్రమించి ఎత్తిన ఇరిగేషన్ అధికారులు మిగిలిన 2 గేట్లను కూడా ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ వెలువెల్పు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయం అయినటువంటి విశేష మహిమాన్వితమైన అశ్వత్థ గణపతి సన్నిధానం యొక్క గణపతి నవరాత్రుల్లో భాగంగా భీమవరంకి చెందిన కొత్త విజయలక్ష్మి శిష్య బృందం వారి భక్తి సంగీతం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి ఉండి ఇండియన్ డిజిటల్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని తెలుగు పండితుడు బివి సూర్యనారాయణను ఘనంగా సత్కరించారు. అనంతరం ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతూ మాతృభాషను అందరూ గౌరవించాలని, ప్రతి విద్యార్థి మాతృభాషపై పట్టు కలిగి ఉండాలని 2025 సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థి కలిశెట్టి ప్రభాస్ కు 100కు 100 మార్కులు తెలుగులో వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రజనీ కుమార్, విజయ జయకృష్ణ, బివి సూర్యనారాయణ, టి సుబ్బారావు, సీత, మహాలక్ష్మి, కె సునీత, ఏవో గద్ద, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగిన రోజు. ఎందుకంటే ఇవాళ ఆగస్టు 29 మన తెలుగు భాష వ్యవహారిక దినోత్సవానికి ముఖ్య కారకులు ఇవాళ శ్రీ గిరిగి వెంకట రామమూర్తి పంతులు గారి యొక్క జయంతి. మరి ఇవాళ ఆయన తెలుగు భాషకి తీసుకొచ్చినటువంటివన్నీ చాలా గొప్పదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మనం తెలుగు వ్యవహారిక భాషగా ఉండి ఇవాళ తెలుగులో రాయగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం అంటే ఆ మహానుభావుడి యొక్క సాధించినటువంటి కృషిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇవాళ మా ఇండియన్ స్కూల్ ఉండి గ్రామంలో మా ఇండియన్ స్కూల్లో కూడా ఇవాళ తెలుగు భాష దినోత్సవాన్ని ఎంతో గర్వంగా మేము నిర్వహించుకున్నాం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ 2024-25 బ్యాచ్ మా స్టూడెంట్ కలిశెట్టి ప్రభాస్ తెలుగులో 100కు 100 మార్కులు సాధించి ఈ యొక్క 4 మండలాల్లో ఉండి చుట్టూ ఉన్న 4 మండలాల్లోనే తెలుగు భాషకి ఒక గొప్ప కీర్తిని మా స్టూడెంట్ తీసుకురావడం జరిగింది. మరి ఎక్కడ కూడా తెలుగులో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా తెలుగులో 100కు 100 మార్కులు రాలేదు. అది మా స్టూడెంట్ సాధించడం నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.